సమాధానాలు వేరుగా ఉంటాయి. నాకు ఉద్యోగం కావాలి, నాకు ఉద్యోగం కావాలి, సమాధానం వేరుగా ఉంటుంది. నాకు గర్భఫలం కావాలి, గర్భఫలం కావాలి, సమాధానం వేరుగా ఉంటుంది. ప్రశ్న ఒకటే అయినా కొన్నిసార్లు సమాధానం మారదు. ఎందుకంటే ఇక్కడ ప్రశ్నలో ఏం లేదు, పొందుకునేవారు. ఇక్కడ ప్రశ్నలో ఏమీ లేదు, పొందుకునే వారిలో జాగ్రత్తగా చెప్తానే ఉన్నాడు. ఒకడు 2 లీటర్ బాటిల్ తెచ్చి నాకు 2 లీటర్ నీళ్ళు కావాలన్నాడు. ఒకడు లీటర్ బాటిల్ తెచ్చి నాకు 2 లీటర్ నీళ్ళు కావాలన్నాడు. నా మాట మీకు అర్థమైందా? ఒకడు 2 లీటర్ బాటిల్ తెచ్చి నాకు 2 లీటర్ నీళ్ళు కావాలి ప్రభు అని అంటున్నాడు. ఒకడేం చేస్తాడంటే లీటరే తెచ్చాడు, లీటర్ బాటిల్ తెచ్చుకున్నాడు. కానీ ప్రభుని ఏమడుగుతాడంటే వాడు 2 అడుగుతాడు కాబట్టి నాకు 2 ఇవ్వన్నాడు. వాడు 2 అడుగుతున్నాడు కాబట్టి నాకు 2. ప్రభు సిద్ధమే. నీకు 2 లీటర్లు ఇవ్వడానికి ప్రభుకి అభ్యంతరము కానీ దగ్గర ఏమవుతుంది? లీటర్ బాటిల్ ఎలా మన ఎలా పోయినా పర్లేదయ్యా, 1 లీటర్ కింద పోయినా పర్లేదు కానీ నాకు 2 వాడతారు. అంతేగా? తప్పదు. నువ్వు 2 లీటర్ల వాటర్ నీకు కావాలనుకున్నప్పుడు ప్రభు దగ్గరికి ఎలా రావాలంటే 2 లీటర్ల బాటిల్తోనే రావాలి. ఆ 2 లీటర్లు పట్టే పాత్రతోనే నువ్వు ప్రభు దగ్గరికి రావాలి. ప్రభుని అడుగుతా ప్రశ్న మంచిది, కానీ ప్రభు ఇచ్చినప్పుడు పట్టుకోగలిగిన స్థితి లేకుండా ఈ ప్రశ్న ఏమడుగుతున్నాం అనేది గొప్ప విషయం కాదు. ఆ ప్రశ్నకు సమాధానాన్ని పొందుకోగలిగిన స్థితి ఉందో లేదో కూడా కావాలి.